ఇక వనపర్తి జిల్లాలో పెట్రోల్ కొరత ఉందనే వార్తల్లో వాస్తవం లేదని, అనవసరమైన ఆందోళన వాహనదారుల్లో ఉండకూడదంటూ కూడా ఒకేసారి బంకులకు రావద్దంటూ అదనపు కలెక్టర్ వినోద్ స్పష్టం చేశారు. అవసరానికి మించి ఇంధనాన్ని నిల్వ చేస్తూ అక్రమాలకు పాల్పడితే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాల్లో సరఫరాను నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉంటామంటున్న కలెక్టర్ వినోద్ తో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. జిల్లాలో పెట్రోల్ కొరత ఎక్కువ అవుతుందంటే కూడా ప్రజలు పానిక్ అవుతున్నారు. అంటే కొరత వస్తుందని చెప్పి ప్రజలు ఇప్పటికే బారులు తీస్తున్నారు. వనపర్తి జిల్లాలో ఈ విధంగా వస్తున్నటువంటి వార్తలపైన జిల్లా అదనపు కలెక్టర్ స్పందించాడు. ప్రస్తుతం మనతో ఆయన ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నారు. సార్, జిల్లా వ్యాప్తంగా ఈ పెట్రోల్ కొరతకు సంబంధించి ఉదయం నుంచి చూస్తున్నాం, బారులు తీరుతున్నారు జనాలంతా కూడా. కొరత ఉందని చెప్పి కూడా ఒకవైపు అన్ని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డు ఉంది. ప్రధానంగా ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటారు ఈ అంశానికి? అయితే ఈ అపోహల ద్వారా చాలా మంది వచ్చేసి అడ్వాన్స్ అనే క్రమంలో నిలుపుకొని పోతున్న కథలు ఉంది. లేదా అవసరం లేకుండా కూడా మిషన్ కొనుగోలు చేస్తున్నది. మేము ఇప్పుడు సమావేశం ఏర్పాటు చేసేది బంకు ఓనర్స్ తోటి, తర్వాత సేల్స్ ఆఫీసర్స్ తోటి, ఐఓసీఎల్, బీపీసీఎల్ అండ్ హెచ్పీసీఎల్ వాళ్ళతోటి నేను డిఎస్ఓ గారు, తర్వాత తహసీల్దార్స్ కూడా దాంట్లో సమావేశంలో ఉన్నారు. వర్చువల్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. సో రెగ్యులర్ గా మనకు 2000 లీటర్స్ ఒక బంక్ లో సేల్ అవుతాయంటే ఇప్పుడు సుమారు 4 నుంచి 5,000 సేల్ అవుతున్నది పర్ డే తెలుస్తుంది. సో అంత సో తర్వాత డ్రమ్స్ తీసుకొని, అంటే క్యాన్స్ తీసుకొని వచ్చేసి చేస్తున్నారు. ఇది అపోహలతో జన్మించింది తప్ప వేరే ఉద్దేశం లేదు. సో వాళ్ళు రెడీగా ఉన్నారు. దయచేసి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మనకు సఫిషియెంట్ గా నిల్వలు ఉన్నాయి. పెట్రోల్ కానీ, డీజిల్ కానీ అవన్నీ సప్లై అవుతున్నాయి. సో మీరు అవసరం ఉన్నంత మీరు కొనుగోలు చేసుకోండి, కానీ ఎక్కువ దాన్ని దాచుకోవడానికి లేకపోతే అడ్వాన్స్ గా మీరు నిల్వ ఉంచడానికి చేయాల్సిన అవసరం ఏం లేదు. మేజర్ గా వనపర్తి జిల్లాకు సంబంధించి NH-44 అనేది కొంత హైవే ప్రధానంగా ఉంది. ఇక్కడ దీనికి సంబంధించి బంకులో నో స్టాక్ బోర్డు పెట్టడంతో దూర ప్రాంతాలు వెళ్లే వారికి కూడా పూర్తి ఇబ్బందులు అవుతున్నాయి. నిజంగా ఆ బంకులకు మీరు ఏం చెప్పారు? అంటే రాబోయే రోజుల్లో ఈ సమస్యను ఎట్లా పరిష్కరించాలని చూస్తున్నారు? సప్లై ప్రాబ్లం లేదని తెలిస్తే ఎవరు దాన్ని వచ్చి లైన్ లో తీసుకొని పోరు. సో అది అక్కడ వచ్చిన వ్యక్తులకు రెగ్యులర్ వాళ్ళకి తెలుస్తుంది. మామూలుగా రైతులు ఇక్కడ పక్క వాళ్ళు ఎవరో వస్తే తెలుస్తుంది. బయట నుంచి బిజినెస్ చేసే వాళ్ళు, లేకుంటే హైవే మీద వెళ్ళే వాళ్ళు ఎంతమంది అనేది వాళ్ళకి తెలుస్తుంది. సో రెగ్యులర్ గా మనం కలిసి కొత్త పర్సన్స్ కనిపించడము, ఈ క్యాన్లు పట్టుకోవడం అలాంటివి ఉంటే కొంత వాళ్ళని డిస్కస్ చేసి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం జరిగింది. తర్వాత ఇండెంట్ కూడా మీరు అడ్వాన్స్ గా పెట్టండి. అంటే ఇప్పుడు మీకు డిమాండ్ ఈ రోజు 2,000 ఉంటే 4,000 అయింది. సో మీరు 4,000 ఎప్పుడైపోతుంది, ఒక రోజు 4,000 అయిపోతుంది కాబట్టి మీరు 2 days ముందే వాళ్ళకి ఇస్తే వాళ్ళు సప్లై చేయడానికి కానీ, లేదా 3 days ముందే అడ్వాన్స్ గా ఇండెంట్ పెట్టేస్తే వస్తుంది. సో ఆ విధంగా డైరెక్షన్ ఇస్తున్నాం. అదేవిధంగా తహసీల్దార్స్ కూడా మానిటర్ చేస్తారు. సో ఎవరన్నా బ్లాక్ చేస్తున్నా తెలిస్తే ఖచ్చితంగా చర్యలు కూడా తీసుకుంటాం. చట్టపరంగా చర్యలు కూడా తీసుకోవడానికి దాని. సో ఇక మొత్తంగా ఓవరాల్ గా జిల్లాలో వస్తున్నటువంటి కొంత ఈ పానిక్ పై ప్రజలు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడ కూడా పెట్రోల్ కొలత రాకుండా చూస్తాం. ముఖ్యంగా వాడాల్సినటువంటి పెట్రోల్ కంటే వినియోగం ఎక్కువగా తీసుకోవడం, సేవ్ చేసి స్టోరేజ్ ఎక్కువగా చేసుకోవడం వల్ల మిగతా వారికి పెట్రోల్ దొరకకుండా పోతుంది. కాబట్టి ప్రజలు ఎక్కడ కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇక ముఖ్యంగా పెట్రోల్ ను ఎవరైతే బ్లాక్ లో దాచుకోవడానికి ప్రయత్నిస్తారో వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటారు. దాంతోపాటు ఆయా మండలాలకు సంబంధించినటువంటి ఎంఆర్ఓలకు సైతం కూడా ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసి దీని మీద ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పి కూడా వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఇక్కడ అప్డేట్. కెమెరా పర్సన్ నజర్తో శంకర్, వనపర్తి జిల్లా.